హలో ఫ్రెండ్స్, 2 లేదా 3 నిమిషాలు కేటాయించి మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా గూగుల్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ eci.gov.in అనే వెబ్‌సైట్ లింక్ వస్తుంది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. ఈ లింక్ క్లిక్ చేయగానే వెబ్‌సైట్ మెయిన్ పేజ్‌లోకి ఎంటర్ అవుతాం. తరువాత కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనపడతాయి. అవేంటంటే కొత్తగా ఓటర్ ఐడి కోసం అప్లై చేయాలంటే రిజిస్టర్ న్యూ టు ఓట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. ఓటర్ ఐడి అప్లై చేశాక దాని స్టేటస్ తెలుసుకోవాలి అంటే చెక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సపోజ్ మీ పోలింగ్ బూత్ ని తెలుసుకోవాలంటే నో యువర్ పోలింగ్ బూత్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలంటే రిజిస్టర్ కంప్లైంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇంకా చివరిగా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి సర్చ్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సర్చ్ మెయిన్ పేజ్ లోకి ఎంటర్ అవుతాము. మెయిన్ పేజ్ లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా ఓట్ వెరిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ సెర్చ్ బై డీటెయిల్స్. ఈ ఆప్షన్ లో మన డీటెయిల్స్ ఇచ్చి ఓటర్ ఐడిని వెరిఫై చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చి సెర్చ్ బై ఎపిక్. ఇక్కడ మన ఓటర్ ఐడి నంబర్ గుర్తుంటే ఆ నంబర్ ద్వారా వెరిఫై చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై మొబైల్. మొబైల్ నంబర్ యూజ్ చేసుకుని కూడా ఓటర్ ఐడిని చెక్ చేసుకోవచ్చు. అయితే మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి, లేకపోతే ఈ ఆప్షన్ వర్క్ అవ్వదు. సరే, ఒక్కొక్క ఆప్షన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెర్చ్ బై డీటెయిల్స్ పేజ్ లోకి వెళ్దాం. ముందుగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇంకా లొకేషన్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ బాక్స్ లో మన ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. సర్ నేమ్ బాక్స్ లో మీ సర్ నేమ్ ఇవ్వండి. తర్వాత రిలేటివ్ ఫస్ట్ నేమ్ బాక్స్ లో ఫాదర్ లేక హస్బెండ్ ఫస్ట్ నేమ్, రిలేటివ్స్ లాస్ట్ నేమ్ బాక్స్ లో ఫాదర్ లేక హస్బెండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ ని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత లొకేషన్ డీటెయిల్స్ లో మీ డిస్ట్రిక్ట్ ని ఇంకా మీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చివరగా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ని క్లిక్ చేయండి. అంతే, మీ ఓట్ యాక్టివ్ లో ఉంటే కింద రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ యాక్టివ్ లో లేదు, తీసేశారంటే రిజల్ట్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇంకా రెండో ఆప్షన్ సెర్చ్ బై ఎపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న ఓటర్ ఐడి నంబర్ ని ఎపిక్ నంబర్ బాక్స్ లో ఇచ్చి స్టేట్ ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ని క్లిక్ చేయండి. అంతే, మీ ఓట్ యాక్టివ్ లో ఉంటే కింద రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ యాక్టివ్ లో లేదంటే రిజల్ట్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చివరగా మూడో ఆప్షన్ సెర్చ్ బై మొబైల్. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ తెలుగుని సెలెక్ట్ చేసుకుని మొబైల్ నంబర్ ఇంకా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ కి వచ్చిన ఓటీపీ నంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ ని క్లిక్ చేయండి. అంతే, ఓటర్ ఐడి డీటెయిల్స్ కింద వస్తాయి. ఇక్కడ నా మొబైల్ కి 2 ఓటర్ ఐడీస్ లింక్ అవడంతో నాకు 2 వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.